క్లీనర్గా పెట్టుకోవాలని అనుకుంటున్నాము. మా వాడు చెప్పినట్టుగా పెద్దగా ఏదో ఒక మా కాటన్ కోసం ఉంటాం. మేము అక్కడ డ్రైనేజ్ ఏదో వస్తూ ఉంది. ఈసారి ఏమి రాకుండా ఉండాలని దయచేసి ప్రార్థన ఏంటంటే ఇంట్లో సమాధానం లేకుండా సైతాన్ వద్ద వెళ్ళిపోవాలంటే ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని నాకు సిట్టింగ్ ఇంట్లో ఇప్పుడు అవుతూనే ఉంటాయి కాబట్టి మాకే ఇంకా పట్టదని నాకు భయంగా. అలా అయితే ఎందుకంటే ముఖ్యంగా ఇది చెప్పడానికి కారణం ఇప్పుడు ముగ్గురు పిల్లలకి కూడా దేవుడి దేవాల బీటెక్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇటు వచ్చి వీరికి కొంచెం ఈ సంవత్సరం అయిపోతుందని అనుకుంటున్నాము. కొంచెం క్లియర్గా సర్టిఫికేట్ కూడా మంచిగా రావాలని ప్రేర్ చేయండి. ఎందుకంటే లైఫ్ అది చిన్నప్పటి నుంచి కూడా ముగ్గురులో కంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ భక్తిగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి నేను కడుపులో ఉన్నప్పుడు కూడా వీడు కడుపులో ఉన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్ ఒకసారి నాకు దగ్గరాడాను. నేను అక్కడి నుంచి వచ్చాను పవన్ నుంచి దగ్గరాడి నువ్వు ఆయనకి ఎందుకు మరి ఎలా అనిపించింది, నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు అంటే అప్పుడు ఎందుకో మరీ కొంచెం తెచ్చుకున్నాను. అది నేను కారు అనేది పంపించడానికి తగ్గించడానికి పంపించాను. అప్పుడు వరకు కొంచెం ఉంది నాకు శాలరీ లేదని నా దగ్గర పెట్టుకోమని అందరూ నేను పెట్టినాను. కాలేజ్ నుంచి వచ్చేస్తాను, 8 మంత్లో వచ్చేస్తాను. ఒకసారి నేను చెప్పాను కూడా 8లోనే మేము చనిపోవాల్సింది తీసుకొచ్చాడు దేవుడు. ఇంకా మళ్ళీ డెలివరీ అయితే కావాలి కాబట్టి పెట్టుకుంటే ఆ మనీ వెళ్ళగానే తిట్టాడు. పెట్టి నీకు రాదు, నీకు ఉద్యోగం రాదు అంటే నేను ట్రయల్స్ చేస్తున్నాను, ఉద్యోగం ఇక్కడే సరిగ్గా ఉద్యోగం ఇలాగా ఏదో వాళ్ళు నోటుకు వచ్చినట్టు అంటే పెట్టాలంటే సైతం వాళ్ళు తీసేసి నీకు సరిగ్గా నీకు ఉద్యోగం రాకుండా ఉద్యోగం రాదు, నీ సర్వనాశనం అయిపోతావు అది అన్నీ తిట్టాడు. ఆ నెలలోనే అప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పుడు బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. దేవాన్ని వెళ్తున్నాడు. నేను మా మమ్మగారితో చెప్పాను, అమ్మా నేను అన్నాను నువ్వు ఎలా ఉంటున్నావు మీ ఆయనతో నేను అనుకుని నేను టాబ్లెట్ అట్లా ఇంటి తీసుకొని ఉంటాను, నేను నా పిల్లలు ఉంటాను. అప్పుడు ఈ డాడీ ఇంకా కాలేజ్లో ఉన్నారు అంటే వద్దొద్దు ఇది నువ్వు డబ్బులు పంపించావు ఎంత ఇల్లు నీకు నువ్వు ఎక్కడికి వెళ్తాను మీ ఇల్లు చూసి అన్నీ మా అమ్మాయి ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసి అన్నీ చేశారు. అయితే వారు బాగా ప్రార్థన చేశాను అనమాట. ఈయన అన్నాడు నన్ను శాపాలు పెడుతున్నాడు, నువ్వు ఎవరైనా సరే నిజమైన దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలని ప్రార్థన చేస్తే ఏర్పడుతూ ఉన్నప్పుడే అంతా ఎక్కువ ప్రార్థన చేశాను. ఏర్పడుతున్నాను ఏడుస్తూ ప్రార్థన చేశాను. నిజంగా అలా జరుగుతున్నాడేంటి నేను కూడా ఖర్చు పెట్టాను కదా. అప్పుడు నెక్స్ట్ మంత్లోనే గవర్నమెంట్ జాబ్ పడి దేవుడిలో సెలెక్ట్ అయింది. అప్పుడు మా నాన్నగారు ఇంకేం అన్నా అక్కడ ఆశ్చర్యపోయి అన్నారు. కానీ మన తర్వాత చిట్టినండి చిట్టి వాళ్ళ ఆయన గారు అందరూ కౌన్సిలింగ్ వెళ్ళాము కాకినాడలో కూడా. ఆ కౌన్సిలింగ్లో కూడా దేవుడు ఫ్రీగా సీట్ ఇచ్చారు. అందరూ డబ్బులు పట్టుకొని వచ్చారు. కాకపోతే నేను నాకు డబ్బులు ఇవ్వడం తీసుకోవడం అవ్వలేదు కాబట్టి అది కూడా పవన్ నుంచి వచ్చాను కాబట్టి మైండ్ అంతా నాకు డ్రాయింగ్గా ఉంది. కరప్షన్ గురించి నాకు అసలు తెలియలేదు. మళ్ళీ ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చారు. అందరూ సూట్ కేసులు పట్టుకుంటే అనుకున్నాను ఆ సూట్ కేసులు సర్టిఫికేట్స్ ఉన్నాయేమో అనుకున్నాను. డబ్బులు కూడా నాకు తెలియదు, డబ్బుల గురించి కూడా నాకు తెలియదు. అప్పుడు లోన్కి అప్పుడు కూడా 500 మెంబర్స్ వచ్చాడు. అందులో నాకు 3rd ర్యాంక్ వచ్చింది, 3rd ర్యాంక్ వచ్చింది. తర్వాత అప్పుడు ఏమన్నారంటే ఆయన ఒక సతీష్ చంద్ర గారు నా పలకూరు లోన్కి వచ్చి మీరు ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చుంటే తీసుకెళ్ళిపోండి, తీసుకోండి, ప్యూర్లీ మెరిట్ మీద ఇస్తున్నాము. డబ్బులు ఇచ్చిన వాళ్ళు నష్టపోతారు, ఇవ్వబోయే వాళ్ళు కూడా నష్టపోతారు. మీరు డబ్బులు పని కాదు అనేసి అన్న చెప్తామా అయితే అందరూ డబ్బులు పట్టుకొచ్చారేమో అప్పుడు నాకు వాళ్ళు ముందు నేను సర్టిఫికేట్ పట్టుకొని మా చెల్లిని పట్టుకొని వెళ్ళాను. మా నాన్నగారు కూడా రాలేదు నాతో పాటు. మా చెల్లి వాళ్ళ ఆయన గారు వాళ్ళ మామగారు కూడా వచ్చారు. అందరూ వెళ్ళాం అనమాట. దేవుడు సెలెక్ట్ అయ్యాను, వచ్చాను. అలాగా ప్రార్థనతో ఏడుస్తూ ఉన్నప్పుడు వీడు దానివల్ల ఏంటో ఏడుస్తాడంటే కూడా ఏడ్చినప్పుడు మీకు భక్తిగా ఉంటాడు. తర్వాత పెద్దయ్య కూడా జోనల్ శ్రీగారి దగ్గర కూడా వాలంటీర్ వెళ్ళేవాడు. ఉదయాన్నే తర్వాత లేసి వెళ్ళిపోయేవాడు, 5 గంటలకి స్టడీ అయ్యేవాడు. అలాంటిది ఇప్పుడు అసలు రాజంద్ర అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాకు చాలా బాధ చేసి ఏంటి ఉండేవాడు. ఇంతకుముందు వాలంటీర్ 5 o'clock మమ్మల్ని నిలబడించేవాడు కాదు, టిఫిన్ చేసే నాకు ఉండేవాడు కాదు. 7 అవుతుంటే వెళ్ళిపోయేవాడు, ఇక్కడ 30 వెళ్ళిపోయేవాడు. డాడీ ఓపిక చేసేవాడు, వెళ్ళిపోయి అక్కడ అన్ని సహాయం చేయడానికి అంత కంగారు ఎందుకు నేను కూడా వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాడు దేవుడిని ఎప్పుడైతే చెప్పాడు కాబట్టి డీటెయిల్ అయిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా దేవుడిని అంటే కూడా తగ్గిపోయాడు అన్నమాట మీగా దేవుడి నుంచి. అందువల్ల నేను చాలా బాధపడ్డాను. ఎంత మటుకు 1 year ఈ 1 year నుంచి అలాగే ప్రార్థన చేస్తున్నాను. దేవ ఈ డేటాలు తగ్గిపోయాడు. ప్రార్థనలో కూర్చోమన్నా కానీ 2 నిమిషాల్లో ఏవో
మొత్తానికి ఎలాగైతే మ్యారేజ్ చేసుకున్నాను. కానీ అంతా భక్తి అంతా బాగానే ఉండేది. రాజమండ్రి వచ్చిన తర్వాత వేరే వేరే హోష సాక్షులు ఆ టైప్లో వేరే టైప్లో అది కలిసి వాళ్ళ ద్వారా మారిపోయింది. అందువల్ల మన భక్తి అంటే నచ్చేది కాదు, మన భాషలు అంటే నచ్చేవారు కాదు. నచ్చకపోయినా కామ్గా ఉండేవాడు కాదు. అని పెడతా కామెంట్ చేస్తే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం నచ్చకపోతే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ దేవుడికి లెక్క చూస్తారయ్యా. మనం ఏమన్నా అంటే ఆ శాపం మన పిల్లల మీదకి వస్తుంది, దేవుని ప్రజలు ఏమంటారు అని నాకు భయం వచ్చేసి ఆయన చెప్పేస్తాను. అలాగే మా ఇద్దరికి గొడవలు ఓన్లీ దీనికోసం, లేకపోతే చుట్టాలని ఎవరో పడేది అంటారు. అలాగే ఏదో ఒకటి మొత్తానికి ఇంట్లో ఖాళీ కూర్చొని కన్నా అలాగే మా ఇద్దరికి అవుతూ ఉంటుంది. కానీ తర్వాత లాస్ట్లో బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చిన తర్వాత కామ్ అయిపోయారు. ఇలాగే కామ్గా ఉంటే ముందు నుంచి ఏ కూడా ఉండేది కదా అనుకున్నాను. నేను చనిపోయే ముందు అసలు కామ్గా ఉండదు, ఇలాంటి శబ్దం. ఎప్పుడైతే సిక్ అయ్యారో కొంచెం భయం వేసుకున్నాను. దేవుడి వల్ల ఒక 4 months బాగానే ఉన్నారు. కానీ సడన్గా మరి దేవుని ఇల్లు ఏమని చెప్పలేదు కాబట్టి ఇంకా 10 రోజులు రికవర్ అవుతామనగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. పిల్లలు కూడా పాపం చాలా సడన్గా అలాగా డాడీ ఇంకా మేము సెట్ అవ్వడం ఇప్పుడే దేవుడిని చేసుకోవడం ఏంటి లేదని చాలా వాళ్ళు కూడా డిప్రెస్ అయిపోయారు. ఇప్పుడే కొంచెం వస్తున్నారు అనుకునే టైంలో మళ్ళీ నాకు కొంచెం మేజర్ యాక్సిడెంట్ ఆటో వాళ్ళు తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా 4 months ఉండి మీరు అందరూ వచ్చి ప్రార్థన